మోసాలకు విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని అమలు చేశామని తెలిపారు. అమ్మఒడి, చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా అని ప్రశ్నించారు. పథకాలు అన్నీ కొనసాగాలంటే 2 బటన్లు నొక్కాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో ట్యాబులు? ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక? ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్ద? ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, ఓ పగటి పూటనే 9 గంటల ఉచిత విద్యుత్, ఓ వాహన మిత్ర, ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం, ఓ 25 లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, ఓ ఫ్యామిలీ డాక్టర్, ఓ ఆరోగ్య సురక్ష. ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ సచివాలయం, మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి, మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే, మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామంలోనే మహిళా పోలీస్, మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్. నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అన్నా ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను, ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను, ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని.